వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మరి ఈ రోజులలో మన వ్యవసాయదారులు మరి మరి ప్రపంచ దేశాల్లో మరి ఏ విధంగా పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా మరి మన వాటిలో దిగుబడి రావడానికి మరి ఎంత మట్టుకు మరి ఇది వరి లోపల మనం రసాయన పదార్థాలు వాడుతున్నాం అనేసి అంటున్నా. రసాయనాల గుమ్మరింత ఏ దేశంలో ఎలా ఉన్నాయంటే ఇష్టారాజ్యంగా మరి చల్లుతున్నారు. అది ఐక్యరాజ్య సమితి మరి మరి నివేదిక ప్రకారంగా ఈ విధంగా ఉన్నట్లు రసాయనాల ఎరువులు విచ్చలవిడి వాడకం మూలంగా పంట పొలాలు మరి నిస్సారం అవుతున్నాయి. అధిక దిగుబడులను వాళ్ళు ఆశించి రైతులు ఎక్కువ మోతాదులలో రసాయనాలను ఎరువులు వాడుతున్నారు. కాబట్టి దానివల్ల ఉత్పాదకత పెరగకపోగా మరి పెరుగుతలే. దానికి పెట్టుబడుల ఖర్చులు మరి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి రసాయనాలు అవశేషాలు పంటలకు చేరి ప్రజలకు మరి క్యాన్సర్ల ముప్పును బారి పడే క్యాన్సర్లు కూడా ప్రజల లోపల పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలా. ముప్పు పెరుగుతుందన్న విశ్లేషకులు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రసాయనాలు ఎక్కువ వాడడం వలన క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ వినిపిస్తున్నాయి అనేసి నేను అంటున్నాను. మనకు అవసరం లేని రసాయనం కూడా మనం దాన్ని వాడుతున్నాము. ఎందుకంటే ఎక్కువ దిగుబడి ఆశించి మనం ఆశపడి గిట్టుబాటు ధర వస్తుందనేసి, బోనస్ వస్తుందనేసి మనం ఇష్టం ఒక్కొక్క దేశం వాడుతుంది. అందులో మన ఇండియా కూడా వాడుతుంది. మరి ప్రతి ఒక్క దేశం వాడుతుంది. కాబట్టి అంటున్నాను నేను. మరి రసాయనాలు పంట పొలాల్లోకి చేరి మరి ప్రజలకు క్యాన్సర్లు వచ్చి ముప్పు పెరుగుతుందన్న విశ్లేషకులు వినిపిస్తున్నాయి. 2022 లోపల 2022లో ఆయా దేశాల్లో ప్రతి మరి హెక్టారు పంట భూమికి రసాయన ఎరువులు ఎంత వాడారు, మరి మన ఎంత గుమ్మరించాలంటే మన వ్యవసాయదారులు కేజీల్లో చెప్పాలంటే మరి దేశం పేరు మరి చైనా, బ్రెజిల్, ఇండియా, యూకే, ఈక్వెడార్, మరి అమెరికా, మరి ప్రపంచ సగటు అనేటి ఈ దేశాల్లో అయితే ఒక దేశం పేరు తీసుకుందాం. చైనా నైట్రోజన్ 100 కేజీలల్లా నైట్రోజన్ ఎంత వాడుతుందంటే 192 కేజీలు వాడుతుంది. ఫాస్ఫరస్ 75 కేజీలు, పొటాషియం 70 కేజీలు వాడుతుంది చైనా. అదే మన బ్రెజిల్ 96 కేజీలు నైట్రోజన్, ఫాస్ఫరస్ 90 కేజీలు, మరి పొటాషియం 115 కేజీలు. పొటాషియం వాడడం వలన మరి బరువు ఎక్కువ కావడం వలన బరువు ఎక్కువ వస్తుంది. మరి అధిక దిగుబడి వస్తుంది అనేసి ఆలోచన. మరి ఇండియా నైట్రోజన్ 120 కేజీలు వాడుతుంది. ఫాస్ఫరస్ 47 కేజీలు వాడుతుంది. మరి పొటాషియం 11 కేజీలు వాడుతుంది సగటున. ఎందుకంటే మన ఇండియా లోపల పొటాషియం తక్కువ వాడడం జరుగుతుంది. అదేవిధంగా యూకే ఎలా వాడుతుందంటే నైట్రోజన్ 114 కిలోలు వాడుతుంది. మరి ఫాస్ఫరస్ 13 కిలోలు వాడుతుంది. మరి పొటాషియం వస్తే 24 కేజీలు వాడుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క దేశంలో ఈ రకంగా కిలోల చొప్పున వాడుతుంది. ఈక్వెడార్ అనే దేశం నైట్రోజన్ని 69 కేజీలు వాడుతుంది. సగటున 69 కేజీలు భూమి లోపల పొలానికి వాడుతుంది వాళ్ళు లిమిట్గా.
మరి ఫాస్ఫరసు ఈక్విడారు 16 కేజీలు, మరి పొటాషియం 51 కేజీ. ఎంతైతే అవసరం ఉన్నదో అంతే వాడుతున్నారు వాళ్ళు. మరి ప్రతి ఒక్క దేశం అమెరికా చూడండి, 59 కేజీలు నైట్రోజన్ వాడుతుంది, ఫాస్ఫరస్ 24 కేజీలు, మరి పొటాషియం 25 కేజీలు. అంటే దగ్గర దగ్గర సమాన భాగాలుగా నైట్రోజన్ తప్ప. అవునా కాదా? మరి విచ్చలవిడిగా అవసరం లేకున్నా కానీ మనం అధిక దిగుబడి వస్తుందనేసి మనం అనుకుని మనం విచ్చలవిడిగా చదువుతున్నాం కాబట్టి అది లాభం లేదు. దానికి ఎంత అవసరం అవుతుందో అంతే చల్లాలని నేను అంటున్నాను. ప్రపంచ సగటు మరి నైట్రోజన్ 65 కిలోలు, మరి ఫాస్ఫరస్ 26 కేజీలు, మరి పొటాషియం 22 కేజీలు వాడడం జరుగుతుంది. మరి ఆధారం ఏంటంటే, దీనికి ఆధారం ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక 2025 సంవత్సరం నాటికి ఈ నివేదిక ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. మరి వ్యవసాయంలో ఏవి ఎక్కువ పండిస్తే లాభం ఉంటుంది, మరి ఏ రకంగా మరి మనం ఇది పంటలకు ఏదేస్తే బాగుంటాయనేసి ఆలోచన. మరి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు గమనించవలసింది ఏంటంటే, ఫస్ట్ దున్నుకునే టైం నుంచి మరి కోసే దశ దాకా ఎలాంటి ఎరువులను వాడాలా, ఏం కథ అనేసి ఆలోచించాలా. మన పెట్టుబడి ఎంత ఉంది, పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది, ఖర్చు పోను పెట్టుబడి పోను మరి దిగుబడి ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది అనేసి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ఆలోచించి పని చేయాలన్నట్లు. మనము పొలంలో మరి కుమ్మరించడం వల్ల మనకు పంట దిగుబడి రాదు. దానికి సమాంతరంగా మనము ఏదైతే మరి పంటకు మనం మందులు చల్లుతున్నామో మనకు గిట్టుబాటు ధర వస్తా అనేసి, మరి పొలం మంచి అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. దానికి సమాంతరంగా ఇష్టం ఉన్నట్లు ఇష్టరాజ్యంగా గుమ్మరించిన అనుకోండి, వ్యవసాయంలో మనకు దిగుబడి రాదు, మనం నష్టాలకు కూరుకుపోతాం, మనము ఎక్కువ నష్టం వస్తుంది కాబట్టి లాభం ఉండదు కాబట్టి మనకు మిగులుబాటు ఎక్కువ ఉండదనేసి ప్రతి ఒక్క రైతు గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి సమాంతర భాగాల్లో ఎప్పుడు జల్లాలి, ఎప్పుడు జల్లకూడదు, మరి పొలాల్ని ఎన్ని రోజులకు నాటాలా, వరిని వేసిన రోజు నుంచి ఎన్ని రోజులకు నాటితే బాగుంటుంది, మరి వేరుకు మట్టి ఉంటే అది పచ్చదనం ఉంటుంది కాబట్టి వేరుకు మట్టి ఉండకుండా మనం సఫాయి క్లీనింగ్ వేసుకున్నట్లయితే సమాంతరంగా మరి దాన్ని నాటినట్లయితే మరి గంట వచ్చే అవకాశం ఉంటుంది. మరి పురుగు మందులు స్ప్రేలు వాడకుండా, మరి ఎక్కువ మోతాదులో వాడకుండా జాగ్రత్త వహించండి. మరి దీని బారిన పడి మరి ఎక్కువ మోతాదులో వాడి మనం క్యాన్సర్లు మరి వివిధ రోగాలు తెచ్చుకొని మనము తిని హాస్పిటల్లో పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మనం చేసే పనులు మనం చల్లే మందుతోటే మనం తినే ఆహారంకు మనం క్యాన్సర్ వచ్చి మనం మరి హాస్పిటల్లో డబ్బులు పెట్టే అవసరం మనకెందుకు. మరి తక్కువ మోతాదులో చల్లుకొని మంచిగా ఆహార పంటలే కానీ ఏదే కానీ మోతాదులో ఉంచుకొని మరి పంటలు పండిస్తే బాగుంటాయనేసి నా ఆలోచన. ఇది ఐక్యరాజ్య సమితి 2025 ప్రకారంగా నివేదిక వెల్లడించింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆలోచించి పండించాలనేసి నేను అనుకుంటున్నాను. మరి దీనిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరని కోరుచున్నాను. మరి ఓకేనా. మరి రైతులు అందరూ మరి గమనించాలి. అందులో నేను ఒక రైతునే కాబట్టి ప్రతి ఒక్కరు ఏ టైంలో ఏది చల్లాలా, ఏ టైంలో ఏ పంట వేయాలా,
మా సమయానుకూలంగా పాటించి మరి ప్రతి ఒక్కళ్ళు నిర్ణయం తీసుకొని ఆలోచించి మరి ఎంత మోతాదులో వరికి నీళ్ళు ఇస్తే బెనిఫిట్ ఉంటుంది. ఎంది తక్కువ వరికి ఎక్కువ నీరు అవసరం లేదు. 2 ఇంచుల నీరు ఉంటేనే అవసరం దానికి. ఎందుకంటే మీద పెట్టినట్లయితే పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. పిలకలు వచ్చే దశ వరిని మనం లోపలికి ఒత్తినట్లయితే పిలక రాదు. వేసింది వేసినట్లు ఉండి పిలక రాక అది ఏమవుతాయంటే మనకు దిగుబడి తగ్గి మనము మన ఖర్చులకు అవకాశం ఎక్కువ, మనకు ఖర్చు వస్తాయనేసి మనకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. మరి ఓకే, సరేనా? మరి ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుచున్నాను. మరి ఓకే, మరి ఉంటాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. ఓకే, మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి బాయ్. మరి ఉంటాను. మరి నమస్తే. జై హింద్, జై భారత్. ప్రతి ఒక్క రైతుకు మరి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి మనమే తింటున్నాం కాబట్టి మనమే హాస్పిటల్లో ఖర్చు పెట్టకుండా మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే అంత బాగుంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. జై జవాన్, జై కిసాన్. ఓకే, మరి ఉంటా. మరి సెలవు. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మరి బాయ్. ఓకే, మరి బాయ్.